ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా కొనసాగబోతుందని, బీజేపీని గెలిపించేందుకు రేవంత్ రెడ్డి చాలా కష్టపడ్డాడని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. ఈ రోజు సిరిసిల్లలో కేటీఆర్ పర్యటించారు. సిరిసిల్ల తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేటీ రామారావు మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం అద్భుతంగా పనిచేస్తున్న కార్యకర్తలకు, నాయకులకు మరియు ప్రజా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా టీఆర్ఎస్ గెలుపులో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించిందన్నారు. కేసీఆర్ బస్సు యాత్ర రాష్ట్రంలో రాజకీయ మలుపు తిప్పిందని, రెండు జాతీయ పార్టీలను ఈ ప్రాంతంలో పదే పదే తిరిగేలా చేసిందన్నారు. కేసీఆర్ 30 చోట్ల పాదయాత్రలు చేశారని, ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు పర్యటిస్తూ ప్రతిపక్షాలకు ముచ్చమటలు పట్టించాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలో తొలగింపు, 6 గ్యారంటీలు అమలు చేయకపోవడం, రైతులకు రైతు భరోసా ఇవ్వకపోవడం, కరెంటు కోతలు, పండించిన ధాన్యానికి బోనస్ ఇవ్వకపోవడం తదితర అంశాలు ఆ పార్టీకి వ్యతిరేకతను తీసుకొచ్చిందన్నారు. ప్రజల్ని మోసం చేసిందన్నారు. 10 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం ఏం చేయలేదని, ప్రజలకు స్పష్టమైందని, బలమైన అభ్యర్థులను నిలపడంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు విఫలమయ్యాయని కేటీఆర్ అన్నారు. చాలా చోట్ల బీజేపీ అభ్యర్థులు గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా కష్టపడ్డారని తెలిపారు. రానున్న ఫలితాలు ప్రాంతీయ పార్టీలకే హవా ఉంటుందని, కేంద్రంలో కీలక భూమిక పోషించేది ప్రాంతీయ పార్టీలేనే అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో నాస్కాబ్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు, జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణరాఘరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్పర్సన్, జిందాబాద్ టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూడూరు ప్రవీణ్ మరియు వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ చుట్టూ గింగిరాలు కొట్టక తప్పని పరిస్థితి కేసీఆర్ గారి బస్సు యాత్ర కల్పించింది. ఏ జిల్లాకి పోయినా, ఏ నియోజకవర్గానికి పోయినా, ఏ పట్టణానికి పోయినా బ్రహ్మరథం పట్టినారు ప్రజలు. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రతి పాయింట్లో ఎక్కడెక్కడైతే కేసీఆర్ గారు కాలు పెట్టారో దాదాపు 30 చోట్ల, ప్రతి చోట కూడా మరి ఈ బస్సు యాత్రని, రోడ్ షోలను కూడా విజయవంతం చేసిన మా పార్టీ నాయకత్వానికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా ఇవాళ గులాబీ సైన్యంలో గుండెల నిండా కూడా ఆత్మవిశ్వాసం కనబడతా ఉంది. తప్పకుండా రెండు జాతీయ పార్టీలకు కూడా ముచ్చెమటలు పట్టించినాం. మొత్తం క్యాడర్ నుంచి లీడర్ల దాకా అందరిలో కూడా స్పష్టమైన ఒక విశ్వాసం, స్పష్టమైన ఒక నమ్మకం. పార్టీ 10 కాలాల పాటు చల్లగా ఉంటుందనే ఒక ధైర్యం, ప్రజల నుంచి వచ్చిన ఆదరణ చూసిన తర్వాత ఒక పూర్తి స్థాయి స్థైర్యం ఏదైతే పెరిగిందో, ముఖ్యంగా కేసీఆర్ గారి పోరుబాటకు జనం నుంచి వచ్చిన స్పందన చూసిన తర్వాత బ్రహ్మాండంగా మరి కార్యకర్తల్లో గొప్ప ఉత్సాహం, కొత్త జోష్ కూడా వచ్చింది. వాళ్ళ రాష్ట్రంలోనేమో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మేము చేసిన పనులన్నింటినీ కూడా తిరగదోడి కొత్త జిల్లాలు రద్దు చేయాలని, అదేవిధంగా కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని ఒక చిల్లర ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో, ఇది కూడా రాష్ట్ర ప్రజల్లో ఒక విముఖతను, ఒక రకమైన మరి ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పెంచిందని చెప్పి కూడా మేము అనుకుంటా ఉన్నాం. అదేవిధంగా 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మొత్తంగా 420 హామీలు ఇచ్చి ఇవాళ వాటిని తుంగలో తొక్కిన వైనం మీద కూడా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనబడింది. మేము ఎక్కడెక్కడైతే తిరిగినామో చాలా స్పష్టంగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతు భరోసా అని చెప్పి మోసం చేసినందుకు, రైతు బంధునే మొత్తంగా వేయనందుకు, కరెంటు విషయంలో తీవ్రమైన నష్టం చేసినందుకు, క్వింటాల్కు 500 బోనస్ ఇస్తామని చెప్పి బోగస్ మాటలు చెప్పి మోసం చేసినందుకు ఇవాళ రైతులు బగ్గున మండుతా ఉన్నారు. తప్పకుండా ఆ వ్యతిరేకత అనేది ఓట్ల రూపంలో కనబడుతుంది గ్రామీణ ప్రాంతాల్లో అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. రుణమాఫీ కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా తారీఖులు చెప్పి మళ్ళీ మాట మార్చిన విధానం, తేదీలు మార్చిన విధానం, దేవుళ్ళ మీద ఎన్ని ఓట్లేసినా ఒక నమ్మలేని పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ పట్ల తీసుకొచ్చిన మాట కూడా వాస్తవం. రైతాంగం అంతా ఒకటే అనుకున్నారు, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, అందుకే ఈ ఎన్నికల్లో కర్రుగాల్చి వాత పెట్టాలనుకున్నారు, పెడతారని చెప్పి కూడా నేను బలంగా నమ్ముతా ఉన్నాను. రాష్ట్రంలోని మా ఆడబిడ్డల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్రమైన వ్యతిరేకత కనబడ్డది. మహిళలకి 100 రోజుల్లోనే 18 ఏళ్లు నిండిన 1,67,00,000 మంది ఆడబిడ్డలకు నేను నెలకు 2,500 రూపాయలు 100 రోజుల్లోనే ఇస్తానని చెప్పి ఏదైతే మాట ఇచ్చారో ఆ హామీ నెరవేర్చకపోవడం, అది మాత్రమే కాకుండా తులం బంగారం అని,
స్కూటీలని, పెద్ద మనుషులకు కూడా 4,000 పెన్షన్లని, అదేవిధంగా చివరికి మాటలన్నీ పెద్ద పెద్ద మాటలు చెప్పి మంచినీళ్ళకి మళ్ళీ ఒక్కసారి రోడ్డున పడాల్సిన దుస్థితి, బిందెలు పట్టుకుని రోడ్డుకెక్కే పరిస్థితి ఏదైతే ఈ ప్రభుత్వం తెచ్చిందో దాన్ని ఇస్తారనుకున్నాం. కానీ మా జనవరి నెల 2,000 పెన్షన్ ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి అనే మాట వారి మనసులో కూడా బాగా బలంగా నాటుకొని పోయింది. అట్లా ఏ ఒక్క వర్గం కూడా ఇవాళ కాంగ్రెస్కు కొత్తగా తోడైంది లేదు. అట్లని చెప్పి బీజేపీ పైన కూడా పెద్ద సానుకూలత లేదు. 10 ఏళ్లలో ఏమీ చేయని బీజేపీ 10 ఏళ్లలో 4 ఎంపీలను గెలిపించినా ఏమీ జరగలేదు, ఏమీ చేయలేదు, వాళ్ళ వల్ల ఒరిగింది సున్నా అనే విషయం పూర్తి స్థాయిలో ప్రజలకు అర్థమైంది. అడ్డగోలుగా పెరిగిన పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు, సిలిండర్ ధరలు ఇవన్నీ కూడా విరమైన తర్వాత మోడీ గారి ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత కనబడతా ఉంది. మేము కూడా చాలా ఆలోచనతోనే ప్రతి నియోజకవర్గంలో ఈసారి బలమైన అభ్యర్థులను, అందులో కూడా సామాజిక సమతూకాన్ని పాటిస్తూ 17 పార్లమెంటు సీట్లకు గాను 12 జనరల్ సీట్లుంటే అందులో 50% అంటే సగం బీసీ అభ్యర్థులకు కేటాయించి మరి ఒక సామాజిక సమతూకాన్ని పాటించింది, బలహీన వర్గాలకు న్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా అభ్యర్థులు కూడా చాలామంది సీనియర్ నాయకులు, బలమైన నాయకులు, బ్రహ్మాండంగా గతం నుంచి కూడా కార్యకర్తలతో మంచి సంబంధాలు, పార్టీతో ప్రజలతో మంచి సంబంధాలు ఉన్న నాయకులకు మెయిన్ టికెట్లు ఇస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రం చివరి నిమిషంలో వచ్చిన పారాషూట్ లీడర్లు, అందులో ముఖ్యంగా బీఆర్ఎస్లోంచి ఇతర పార్టీలోంచి ఎత్తుకొని పోయిన పారాషూట్ లీడర్లకు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ దాదాపు 6-7 చోట్ల బీజేపీ అభ్యర్థులు మా పార్టీలోంచి పోయిన వాళ్ళే, 4-5 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు కూడా మా పార్టీలోంచి పోయిన వాళ్ళే. కాబట్టి సొంత పార్టీలోనే, వాళ్ళ సొంత పార్టీ కాంగ్రెస్లోనే వారి పట్ల విముఖత, వ్యతిరేకత కూడా స్పష్టంగా కనబడ్డది. మా అభ్యర్థుల పట్ల సానుకూలత, వారి అభ్యర్థుల పట్ల వ్యతిరేకత. మొదలు ఒక 2 నెలల కిందట అసలు బీఆర్ఎస్కు సీట్లే రావు, ఒక్క సీటు కూడా వస్తే ఎక్కువ అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క సీటన్న గెలుచుకొని చూపెట్టండి అన్న పరిస్థితి నుంచి ఇవాళ 2 జాతీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టించే స్థితి నెల రోజుల లోపలనే తెచ్చింది మా గులాబీ దండు, మా గులాబీ సైనికులు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కొన్ని చోట్ల కాంగ్రెస్ మాకు ప్రత్యర్థిగా ఉండే, కొన్ని చోట్ల మాకు బీజేపీ ప్రత్యర్థిగా ఉండే, కానీ మొత్తం రాష్ట్రంలోని 17 సీట్లలో అంతటా కూడా ధీటుగా పోటీనిచ్చింది మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ ఒకటి మాత్రం స్పష్టం, ఢిల్లీలో కుస్తీలు, గల్లీలో దోస్తీలు. కాంగ్రెస్ బీజేపీ రాజకీయం చూస్తే ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ అన్నట్టుగా ఇలా వ్యవహారం నడుస్తూ ఉంది. ఢిల్లీలోనేమో ఏదో కొట్లాడుతున్నట్టు యాక్టింగ్, కానీ ఇక్కడ దాదాపు 6-7 సీట్లలో ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీనమైన డమ్మీ అభ్యర్థులను పెట్టి వాళ్ళ కరీంనగర్తో సహా, నిజామాబాద్తో సహా, అదేవిధంగా నిజామాబాద్లో డమ్మీ అభ్యర్థి నేను ఎందుకంటా ఉన్నా అంటే జీవన్ రెడ్డి గారు సీనియర్ నాయకుడే, కానీ ఆయన పోటీ చేయాలనుకున్నది కరీంనగర్ నుంచి. ఆయనను బలవంతంగా ఆయనకి ఇష్టం లేని నిజామాబాద్లో రుద్దింది కాంగ్రెస్. కరీంనగర్ అభ్యర్థి ఎవరో ఎవరికి తెలియదు. సికింద్రాబాద్ అభ్యర్థి అసలు ప్రచారం కూడా దాదాపు లాస్ట్ 10 రోజుల వరకు చేయలేదు. మల్కాజ్గిరి అభ్యర్థి ఆ ప్రాంతం కనీసం సుపరిచితం కూడా కాదు, పరిచయం కూడా లేదు. ఇట్లా 6-7 సీట్లలో డమ్మీ అభ్యర్థులను పెట్టి రేవంత్ రెడ్డి గారు మరి బీజేపీని గెలిపించడానికి కిషన్ రెడ్డి కంటే ఎక్కువ రేవంత్ రెడ్డి కష్టపడ్డాడనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే మాదిరిగా ఇవాళ పరిస్థితి కనబడడం లేదు. ఇటు బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏకి కానీ, కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న ఇండియా కూటమికి కానీ స్పష్టమైన మెజారిటీ అయితే వచ్చే పరిస్థితి లేదు. ప్రాంతీయ పార్టీలే తమ హవా కొనసాగించబోతా ఉన్నాయి. తప్పకుండా ఏ పార్టీలు అయితే ఇండియాలో కానీ ఎన్డీఏలో కానీ లేవో ఆ పార్టీలకు వచ్చే సీట్లు, అందులో చాలా ప్రముఖమైన పార్టీలు ఉన్నాయి. బీఆర్ఎస్ ఉన్నది, వైఎస్ఆర్సీపీ ఉన్నది, బిజు జనతాదళ్ ఉన్నది. వీళ్ళే రేపు ప్రాంతీయ శక్తులే నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తాయనే విశ్వాసం మాకున్నది. 5 నెలలు టైంపాస్గా నడిపింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని. ప్రజల సమస్యల పట్ల కానీ, ప్రజల అవసరాల పట్ల కానీ అవగాహన లేకుండా అన్ని చిల్లరమల్లర అంశాలు తీసుకొని కొన్ని రోజులు మేడిగడ్డ మీద టైంపాస్ పేరు మీద, కొన్ని రోజులు శ్వేతపత్రాల పేరు మీద టైంపాస్, కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని టైంపాస్, రకరకాలుగా ప్రజల దృష్టిని మరల్చడానికి చిల్లరమల్లర ప్రయత్నాలు చేసి చివరికి కొంతమంది నాయకులను మా పార్టీ వాళ్ళని గుంజుకున్నా మా క్యాడర్ మాత్రం బలంగా నిలదొక్కున్నది, నిలబడ్డది. పార్లమెంటు ఎన్నికల్లో అద్భుతంగా
పోరాట పటిమను ప్రదర్శించింది బీఆర్ఎస్ పార్టీ క్యాడర్. అందుకే తప్పకుండా మంచి విజయాలు కూడా మా క్యాడర్ బలం వల్ల, మా పార్టీ నాయకులు చేసిన ఐకమత్యమైన సమన్వయంతో కూడిన కృషి వల్ల మంచి ఫలితాలు సాధించబోతా ఉన్నాం. ప్రజలకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. ఈనాడైనా ఏనాడైనా అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించినంత వరకు శ్రీరామ రక్ష అనే మాట ప్రజలందరికీ కూడా అర్థమైంది. రెండు జాతీయ పార్టీలు కూడా కేవలం సన్నాయి నొక్కులు నొక్కడానికి, విమర్శలు చేయడానికి, కేసీఆర్ గారిని దూషించడానికి, కేవలం తెలంగాణకు ఏమీ చేయకపోయినా అడ్డగోలు మాటలు మాట్లాడడానికి, అడ్డగోలు విమర్శలు చేయడానికి మాత్రమే పరిమితం. వీళ్ళ వల్ల అంతకంటే ఏమి కాదు అనే మాట కూడా అర్థమైంది. చివరిగా నేను చేసే విజ్ఞప్తి, నేను చెప్పే మాట ఒకటే. ఇవాళ మా పార్టీ నాయకులు, మా పార్టీ కార్యకర్తలు ఎవరెవరైతే ఈ ఎన్నికల్లో అద్భుతమైన పని చేసినారో వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే వారికి ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు చేసిన కృషి, మీరు చేసిన ప్రయత్నం ఉత్తగానే పోదు. పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలతో పాటు, మంచి ఓట్లతో పాటు, సీట్లతో పాటు రేపు తొందరలోనే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా మీరు చేసిన పని, మీరు పెట్టిన ఎఫర్టు ఇది ఒక పునాది కాబోతా ఉన్నది. ఎందుకంటే ఈ సంవత్సరం వరుసగా జిల్లా పరిషత్ ఎన్నికలు ఉన్నాయి, మండల ప్రజా పరిషత్ ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, అదేవిధంగా కౌన్సిలర్ ఎన్నికలు ఉన్నాయి. ఇవన్నిటికీ ఒక బలమైన పునాది, ఒక బలమైన మరి ఎఫర్ట్ ఏదైతే మనం చేసినామో తప్పకుండా ఇవన్నిటికీ ఇది ఒక బలమైన ప్రాతిపదికగా మారుతుంది. తప్పకుండా కాంగ్రెస్, బీజేపీ శాయశక్తుల ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పకుండా మీ అందరి ఎఫర్ట్ వల్ల మళ్ళీ తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ ఈ మూడు పార్టీలలో అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా నిలబడబోతుందని చెప్పి కూడా తెలియజేస్తూ, మళ్ళొక్కసారి మాకు ఎన్నికల్లో ఓట్లేసిన ప్రజలకు, అదేవిధంగా అహర్నిశలు కష్టపడి పనిచేసిన మా గులాబీ సైనికులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా మంచి మెజారిటీతో మరి మంచి గౌరవప్రదమైన స్థాయిలో ఆ రెండు పార్టీల కంటే ఎక్కువనే సీట్లు సాధిస్తామని చెప్పి కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి, మీడియాతో సహా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, పేరు పేరున నమస్కారం. కోరిన కోరికలు కొంగు బంగారం చేసే యాదవుల ఆరాధ్య దైవమైన చావడాలమ్మ ఆలయ వార్షికోత్సవ వేడుకలు ముస్తాబాద్ మండలం కొండాపూర్లో నేటి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. కొండాపూర్కు చెందిన శ్రీకృష్ణ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో శ్రీ చౌడాలమ్మ ఆలయ వార్షికోత్సవ వేడుకలు నేటి నుంచి 18వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మొదటి రోజు మంగళవారం యాదవ్ కులబంధువులు అమ్మవారికి అభిషేకాలు, గణపతి పూజతో పాటు ప్రత్యేక పూజలు చేపట్టారు. సాయంత్రం ఒగ్గు కథ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 5 రోజుల పాటు చౌడాలమ్మ కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్న నేపథ్యంలో గ్రామస్తులతో పాటు మండల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు. ఎన్నో సంవత్సరాల నుంచి నిలిచిపోయిన తమ కళ ప్రస్తుతం నెరవేరబోతుందని, కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలకు ప్రాప్తులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘం కులబాంధవులు, యోజన నాయకులు కలరు. దేవుడు సరిగ్గా శ్రీకృష్ణ యాదవ్ సంఘం కొండాపూర్ గ్రామంలో జరిగే చౌడాలమ్మ కార్యక్రమానికి ముస్తాబాద్ మండల గ్రామ ప్రజలు అందరూ రావాల్సిందిగా కొండాపూర్ యాదవ్ సంఘం తరఫున కోరుతున్నాము. పండుగ వివరాలు: 14వ తేదీ పోచమ్మ బోనాలు తీయడం, 15వ తేదీ చౌడాలమ్మ బోనాలు తీయడం, 6వ తేదీ గావు పట్టుట కార్యక్రమం
జరుగుతుంది. కావున ముసాబాద్ మండలంలోని అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వివిధ గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. ఇట్లు కొండాపూర్ యాదవ సంఘం. అందరికీ మా యొక్క నమస్కారం. ఈరోజు కొండాపూర్ గ్రామంలో శ్రీకృష్ణ యాదవ సంఘం తరఫున మా ఎన్నో సంవత్సరాల కళ ఈరోజు నెరవేరుతుంది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇటు యొక్క కార్యక్రమానికి సిరిసిల్ల జిల్లా పరిసర ప్రాంతాల యాదవ సంఘ సోదరులు మరి ఇతరులు వచ్చి మా యొక్క సౌడలమ్మ యొక్క ఆతిథ్యం మరియు కృప కరుణ పొందాలని కోరుతూ ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల నుంచి మేము అనుకున్న కళ ఈరోజు నెరవేరిన రోజు. గత 7 సంవత్సరాల నుంచి మేము అనుకున్నాము, ఈరోజు నెరవేరింది. ఇది మా సభ్యులందరూ కూడా నిజంగా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ యొక్క కుల బాంధవులందరికీ మా యొక్క కొండాపూర్ యాదవ సంఘం తరఫున ప్రతి ఒక్కరి తరఫున ఆహ్వానం పలుకుతున్నాము. ధన్యవాదాలు. అంటే ఎన్ని రోజుల పాటు ఈ ఉత్సవాలు అమ్మవారు? ఈ యొక్క ఉత్సవాలు దాదాపుగా 5 రోజుల పాటు జరగనున్నాయి. మంగళవారం మొదలై శుక్రవారం శనివారం వరకు ఈ యొక్క ఉత్సవాలు కొనసాగుతున్నాయి. అంగరంగ వైభవంగా ఈరోజు కార్యక్రమాలు అయితే మేము ముందరి నుండి పరిశీలిస్తూ కొనసాగిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కుల బాంధవులు రావాల్సిందిగా మేము యాదవ సంఘం కొండాపూర్ తరఫున కోరుచున్నాము. పదిహేనేళ్లలో కేటీఆర్ సిరిసిల్లలో ఇంత అభివృద్ధి చేసింది నిజమైతే నిన్నటి ఎన్నికల్లో ఎందుకు మద్యం డబ్బులు పంపిణీ చేశావు? ప్రజలకు సమాధానం చెప్పాలని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేకే మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన ప్రతి కార్యకర్తకు, నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గత 15 ఏళ్లుగా సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ ఇంత అభివృద్ధి చేశారని, గొప్పలు చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని, అభివృద్ధి డబ్బులు మద్యం ఎందుకు పంచాడో సమాధానం చెప్పాలన్నారు. నిన్న ఒక్కరోజే బీఆర్ఎస్ పార్టీకి చెందిన 2 కౌన్సిలర్లు డబ్బులు పంచుతూ అడ్డంగా పోలీసులకు చిక్కారని గుర్తు చేశారు. ఎన్నికలను అపహాస్యం చేసే విధంగా ఈ ప్రాంత ఎమ్మెల్యే డబ్బులు పంచారని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేటీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని డిమాండ్ చేశారు. దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్న కేటీఆర్ తన సవాల్ను స్వీకరించాలని కేకే మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, సీనియర్ నాయకులు సత్యనారాయణ గౌడ్, గడ్డం నరసయ్య, కాముని వనత, మ్యాన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకు, టౌన్ పార్టీ అధ్యక్షుల వారికి, మండల పార్టీ అధ్యక్షులకు, జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా బాధ్యులకు, గ్రామ శాఖ అధ్యక్షులకు, మా ప్రజాప్రతినిధులకు, అలాగే కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నిన్న జరిగిన ఎలక్షన్లో శక్తివంచన లేకుండా తమ ప్రయత్నాన్ని కొనసాగించి పార్టీ యొక్క గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి, దాంతోపాటు అధికార యంత్రాంగానికి, పోలీస్ సిబ్బందికి కానివ్వండి, రెవెన్యూ సిబ్బందికి కానివ్వండి, మున్సిపల్ సిబ్బందికి కానివ్వండి, గ్రామ పంచాయతీ సిబ్బందికి, పోలింగ్లో పాల్గొన్న పోలింగు సిబ్బందికి అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున వారందరికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలా ఎన్నో అష్ట కష్టాలకు ఇంత మండు టెండలో కూడా వారందరూ కూడా చాలా కష్టపడి భారతదేశ చరిత్రలో ఏదైతే ప్రజాస్వామ్యానికి ఆయుపట్టుగా ఆలవాలంగా ఉన్న పార్లమెంటరీ ఎన్నికల్లో వారందరూ కూడా భాగస్వాములైనందుకు వారికి మరొక్కసారి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, బాధాకరమైన విషయం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే విధంగా, ఎలక్షన్ విధానాన్ని ఒక అపహాస్యం చేసే విధంగా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఇవాళ ఓడిపోతారన్న ఒక భయంతో ఎప్పుడు చెప్పినా నీతి మాటలే చెప్తుంటాడు జనరల్గా. నేను మందు వంచను, పైసలు పంచను అని చెప్పి మీ అందరికి కూడా తెలుసు. మీ కళ్ళ ముందర కదలాడిన సత్యం అది. ఇవాళ సిరిసిల్ల నియోజకవర్గంలో తను కానీ తన యొక్క అనుచర గణం కానీ చేసిన అరాచకాలకు ఇవాళ ప్రజలందరూ కూడా ఎదురొడ్డి మొన్నటిదాకా అంటే అధికారంలో ఉన్నాడు కాబట్టి
నయాన్నో భయాన్నో తన దగ్గర ఉన్న అన్ని శక్తియుక్తులను ఇక్కడ ఉన్న నేతలకు రావాల్సిన బకాయిలను ఉపయోగించో లేకుంటే అధికార గణాన్ని ఉపయోగించో మొన్నటి ఎలక్షన్లోనే సావు తప్పి కన్ను లొట్టపోయినట్టు బయటపడ్డాడు. ఎంతో గాంభీర్యాలు పలికిండు. నా చెప్పును పెట్టినా గెలుతా, నేను మద్యం పంచా, పైసలు పంచా, నేను పోలీసు వాళ్ళని వాడుకోనని చెప్పి వాటన్నింటిని కూడా తుంగలో తొక్కి నేతి బీరకాయ మాటలు చెప్పి ఇవాళ వాటన్నింటిని కూడా మొన్న ఉపయోగించుకుంటే అటో ఇటో చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు బయటపడ్డాడు. నిన్నటి జరిగిన ఎలక్షన్లలో ఇక నా స్థానం రాజకీయ ప్రస్థానం ముగిసినట్టే. ఇక సిరిసిల్ల ప్రజలు నన్ను చీత్కరిస్తున్నట్టున్నారు. సిరిసిల్ల ప్రజలను చీత్కరించి చీకొట్టి నా రాజకీయ శకానికి ముగింపు పలుకుతున్నారని ఒక ఆలోచనకు రాగానే సభ్య సమాజం ఏ విధంగా ఏమనుకుంటుందో, ప్రజాస్వామ్యం ఏమనుకుంటుందో అన్న ఒక ఇంగిత జ్ఞానాన్ని కూడా మర్చిపోయి సిరిసిల్ల నియోజకవర్గం అంతా కూడా కోడై కూస్తుంది. వాళ్ళ ఓటర్లే స్వయంగా చెప్పారు, నాకే చెప్పారు చాలా చోట్లల్లో, ఓటుకు మాకు 500 ఇచ్చిండ్రు, కారు గుర్తోళ్ళు కారు కోటేయమని చెప్పిండ్రు. ఇలా అట్లనే ఇక్కడ కూడా 2 కేసులు బుక్ అయినాయి, వాళ్ళ మీద 3 కేసులు బుక్ అయినాయి. ఇక్కడ ఒకటి తంగలపల్లి మండలం పద్మానగర్లో డబ్బులు పంచుతుండగా పట్టుబడ్డారు. ఇక్కడ కూడా మందు పంచుతుండగా ఒక వాళ్ళ పార్టీకి చెందిన కౌన్సిలర్ మందు పంచుతుండగా కూడా స్పెషల్ పోలీసు వాళ్ళు చేసి వాళ్ళపైన కూడా ఒక కేసు బుక్ చేసినారు. అంతేకాకుండా మాకు వచ్చిన ఆధారానికి అనుగుణంగా మేము కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా ఇంచుమించు కేసు బుక్ చేస్తారని అధికారులు చెప్పడం జరిగింది. ఇందులో ఒక వార్డులో నా దగ్గర పోయింది అది. ఇందులో ఒక వార్డులో వారు డబ్బులు విచ్చలవిడిగా బూతులకు పోతుంటే ఓటర్లకు ఇస్తున్నది కూడా మన వీడియోలో పట్టుబడ్డది. వాళ్ళ ఆ వీడియోను మేము రిటర్నింగ్ ఆఫీసర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. అది రిటర్నింగ్ ఆఫీసర్ గారు తగిన చర్యల నిమిత్తం పోలీస్ శాఖకు కూడా రాయడం జరిగింది. అది తప్పకుండా చట్టరీత్యా వారిపైన కూడా చర్యలు తీసుకుంటారు. ఇవాళ కేటీఆర్ గారు సమాధానం చెప్పాలి. సిరిసిల్లను నిజంగానే నువ్వు అభివృద్ధి చేసినట్టయితే ఇటువంటి దిగజారుడు రాజకీయాలకు నువ్వు ఎందుకు పాల్పడ్డావు? నువ్వు చెప్పిందంతా కూడా డొల్లనే కదా, నీ మాటల్లో నిజాలు లేవని తేటతెల్లమైంది కదా. నీవు చేసిన అభివృద్ధి మీద నీకు నమ్మకం ఉన్నట్టయితే, నువ్వు చేసిన మంచి పనులపైన నీకు నమ్మకం ఉన్నట్టయితే నువ్వు ఓటర్లని తప్పకుండా గుర్తించేవాళ్ళు. నేను ఇవాళ ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యే విధంగా ఇలా దిగజారుడు రాజకీయాలకు ఇలా నువ్వు దిగజారి డబ్బులు వంచడం అనేది క్షమించరాని నేరం. ఇవాళ నీ ఎలక్షన్లప్పుడు నువ్వు వంచుకున్నావు. ఇలా ఈ ఎలక్షన్లో కూడా ఎక్కడన్నా పట్టు కోల్పోతున్నావు, నేను 3వ స్థానానికి పోతాను అని భయపడి ఇవాళ బెంబేలెత్తి డబ్బులు వంచుకున్నావు. ఇవాళ ఇప్పటికైనా నీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నట్టయితే కేటీఆర్ గారిని, ఇదంతా కూడా జగమేరిన సత్యం, నగ్న సత్యం. ఎవరిని అడిగినా సిరిసిల్ల నియోజకవర్గంలో కరీంనగర్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలోని 7 నియోజకవర్గాల్లో కూడా 6 నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా ఇది జరగలే. ఎవరు కూడా మాకు డబ్బులు వచ్చిన బీఆర్ఎస్ వాళ్ళు పంపినని కానీ, కాంగ్రెస్ వాళ్ళు పంపినని కానీ, ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు పంపినని కానీ ఎక్కడ ఎవరు అనలే. కానీ సిరిసిల్ల నియోజకవర్గంలో మాత్రం ప్రతి ఒక్కరు పత్రికా సోదరులు చెప్పిండ్రు, పత్రికా సోదరులకు తెలుసు, అధికారులకు తెలుసు, ఓటర్లే స్వయంగా చెప్పిండ్రు. దానికి 2-3 ఎవిడెన్స్లు మా ఉన్నాయి, కేసులు కూడా బుక్ అయినాయి కదా. మరి ఇటువంటి దిగజారుడు రాజకీయాలకు దిగజారిన కేటీఆర్ గారు ఇలా మొదటగా ప్రజాస్వామ్యాన్ని, ఎలక్షన్ కమిషన్ యొక్క ఎలక్షన్ వ్యవహారాన్ని అపహాస్యం చేసినట్టు కాదా? అంటే ఈ వ్యవస్థలపైన నీకు నమ్మకం లేనట్టు కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇలా ఓటర్లను ప్రలోభ పెట్టడం అంటే ఇలా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టయితే, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టని చెప్పి నేను భావిస్తున్నా. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చెప్పినట్టే అసెంబ్లీ ఎన్నికలు తమకు సెమీఫైనల్ గా గెలుపైతే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఫైనల్లో
గెలుపు తమదేనని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య అన్నారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 25 రోజుల నుంచి ప్రతి ఓటర్ దగ్గరికి 25 సార్లు వెళ్లారని, దీంతో బీఆర్ఎస్ పార్టీకి భయం పుట్టి ఓటర్లకు డబ్బులు పంచి ఓటర్లను ప్రలోభాలకు గురి చేయాలని చూసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిసికట్టుగా ఓట్ల కోసం శ్రమించడం జరిగిందన్నారు. ఓటర్లు కూడా మీ ప్రలోభాలకు లొంగరు. మాకు పడే ఓట్లు మావి మాకు పడ్డాయి. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు పంచిన డబ్బులు తీసుకున్నారు, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని ఈ సందర్భంగా వారు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. మీ మాటలు ప్రజలు నమ్మరు. ఇక ముందు కూడా మీరు ఇచ్చే డబ్బులు ప్రజలు తీసుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలకు డిపాజిట్ దక్కకుండా చేస్తారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా డబ్బులు పంపిణీ చేయడం చాలా చేసిండ్రు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా డబ్బులు పంచిండ్రు. ప్రజలు గమనిస్తున్నారని, అప్పుడు సంపాదించుకున్న డబ్బు ఇప్పుడు ప్రజలకు పంపిణీ చేస్తున్నారని అందరికీ తెలుసన్నారు. విలేకరుల సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, స్థానిక సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, పందిళ్ల లింగంగౌడ్, వంగ గిరిధరెడ్డి, యూత్ మండల అధ్యక్షులు బానోత్ రాజు నాయక్, బీసీసీఎల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవి, మైనార్టీ సెల్ అధ్యక్షులు రఫీక్, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు గుండాడి రామరెడ్డి, సింగిల్ విండో ఉపాధ్యక్షులు బుగ్గ కృష్ణమూర్తి శర్మ, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఏలూరి రాజయ్య, మాజీ ఎంపీటీసీ సభ్యులు నేవూరి రవీందర్రెడ్డి, మాజీ వార్డు సభ్యులు పందిళ్ల శ్రీనివాస్ గౌడ్, ఎరుపుల శ్రీనివాస్, గంటా అంజయ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రపు రాములు, గంటా బుచ్చగౌడ్, కొత్తపల్లి దేవయ్య, వంగ మల్లారెడ్డి, రోడ్డా రామచంద్రం, బండారి బాలరెడ్డి, నంది కిషన్, చెట్కూరి బాలగౌడ్, సిరిపురం మహేందర్, గంటా అంజేవుడ్, అంతెర్పుల గోపాల్, గొల్లకుర్మ యాదవ్ సంఘం ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి మండల అధ్యక్షుడు మండే శ్రీనివాస్ యాదవ్, ధర్మేందర్, గోపాల్, శంకర్, ఇమాంబాయ్, రమేష్, తిరుపతి గౌడ్, సోషల్ మీడియా ప్రతినిధి బీపేట రాజ్ కుమార్, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎలక్షన్లో కూడా పంపిణీ చేసిర్రు. ప్రజలందరికీ తెలుస్తుంది. అప్పుడు సంపాదించుకున్న డబ్బు ఇప్పుడు పంచుతారు. మేము కూడా చెప్పడం జరిగింది, వాళ్ళు డబ్బులు ఇస్తారు, డబ్బులు తీసుకోండి, మంది ఇచ్చినా తీసుకోండి, ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వేయమని చెప్పడం జరిగింది. అది మాట తప్పకుండా మీరు పంపిణీ చేసిరు. వాళ్ళు కూడా తీసుకున్నా కూడా ఓటు మాత్రం మాయమాకి చేసిరు. మీరు చేసిన మా కార్యకర్తలు కదలలేదు, ఓటర్లు కదలలేదు, కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నది. కాబట్టి వాళ్ళందరికీ, ఓటర్ నాయకులందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ జై కాంగ్రెస్. ఎల్లారెడ్డిపేట మండలం సిరిసిల్ల నియోజకవర్గం లోపల ఎల్లారెడ్డిపేట మండలం లోపల మా కార్యకర్తలు గత 15 నెల రోజుల నుండి చాలా కష్టపడి నిన్న ఓటర్ను తీసుకెళ్ళి ఓటు బ్యాంకు లోపల ఓటు వేసే వరకు కూడా చాలా జాగ్రత్తగా కష్టపడి శ్రమపడ్డారు. నిజంగా కూడా మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఒక్క రూపాయి ఆశించకుండా నిస్వార్థంగా పనిచేసినందుకు వారికి పేరు పేరున ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా మాకు సహకరించినటువంటి ఓటర్లు కూడా చాలా నిస్వార్థంగా, మరి ఏదైతే కొన్ని పార్టీలు డబ్బులు ప్రలోభాలకు గురి చేసి డబ్బులు పంచినా కానీ ఆ డబ్బులు తీసుకొని అధికారంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నది, రేపు 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది, ఇచ్చింది. ఇంకా రానున్నటువంటి కాలంలో కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది అనేటువంటి ఉద్దేశం కొద్దీ ఓటరు మహాశయులు కూడా మాకు పట్టం కట్టడం జరిగింది. మా అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావుకు అనుకూలంగా ఓటరు మహాశయులు తీర్పునిచ్చిరు అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఓటరు మహాశయులకు మరొకసారి మేము ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇది మరి మా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పినటువంటి విధంగా ఏదైతే సెమీఫైనల్ ఉన్నదో, మొన్న ఎమ్మెల్యే ఎన్నికలు సెమీఫైనల్ అయితే నిన్న జరిగినటువంటి ఈ ఫైనల్లో కూడా ధీటుగా కొట్లాడడం జరిగింది. ఇకపోతే లోకల్ మరి క్రికెట్ ఏదైతే ఉన్నదో లోకల్ క్రికెట్ పోటీలు ఇంకో నెల రోజుల లోపల ప్రారంభమవుతున్నాయి. సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఈ ఎన్నికలు మరో నెల రోజుల లోపల రానున్నాయి. కాబట్టి మా కార్యకర్తలు ఇప్పటికే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, అలసిపోకుండా మన ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్ళి ప్రజల యొక్క బాగోగులు తెలుసుకుంటూ ఎప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తీర్చుకుంటూ ఈ నెల రోజులు కూడా మళ్ళీ నిన్నటి వరకు ఏదైతే గడప గడపకు ఏ విధంగా అయితే ప్రతి వెళ్ళి మనం పనిచేసి పెట్టామో ఇప్పుడు కూడా ఈ రోజు నుంచి ఒక్క రోజు కూడా వేస్ట్ కాకుండా ఈ రోజు నుండి మళ్ళీ మన కార్యకర్తలు కానీ రేపు ప్రజాప్రతినిధులుగా గెలుపు పాటుకోకుండా ఉండేటువంటి నాయకులు కానీ లేకపోతే ఆశించేటువంటి నాయకులు కానీ మీరందరూ కూడా మళ్ళీ ప్రజల మధ్య వెళ్ళి ప్రజలతోటి మమేకమై ప్రజల సమస్యలను
ఈ 6 గ్యారంటీలో కూడా మొన్న మనం దిగినటువంటి 15 రోజుల్లో కూడా కొన్ని సమస్యలు మన దృష్టికి రావడం జరిగింది. ఒకరికి విద్యుత్ మాఫీ కాలేదంటే, ఒకరికి సిలిండర్ రాలేదనంటే, ఇట్లా కొన్ని రకాలైనటువంటి సమస్యలు చెప్పడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా దయచేసి మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ అన్ని జూన్ 4వ తేదీ నుండి వాటిని అన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పి మళ్ళీ మా కార్యకర్తలకు నాయకులకు విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు నుండి మళ్ళీ మనం అందరం కూడా ప్రజల్లో కూడా ఉండి ప్రజల సంక్షేమం కోసం మళ్ళీ మనము ప్రభుత్వం మధ్యన ప్రజల మధ్యన ఒక భారతిలాగా ఉండాలని చెప్పి భావిస్తూ చాలా కష్టపడ్డారు. నిజంగా కూడా ఇంత హార్ట్ఫుల్గా శ్రమపడ్డటువంటి మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్లకు ఎంత చేసినా మేలు తక్కువని చెప్పి సందర్భంగా భావిస్తూ అటు మమ్మల్ని ఆదరించినటువంటి ఓటర్ మహాశయులకు అందరికీ కూడా పేరు పేరున కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలం నుంచి మేము ప్రజలకందరికీ మాకు సహకరించిన కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే జనతా జనార్దన్, జనతా అన్నది వాళ్ళే ఓటర్లు నిర్ణయిస్తారు. ఏ పార్టీకి న్యాయం జరగాలో, ఏ పార్టీకి అన్యాయం జరగాలో, ఏ పార్టీ వాళ్ళకు అనుకూలంగా ఉంటుందో, ఏ పార్టీ వాళ్ళకు బడుగు బలహీన వర్గాలకు ఎవరు మేలు చేస్తారో వాళ్లకు ముక్కులు కాంగ్రెస్ పార్టీకి ఇంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఈ టైం కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశం ఇచ్చారు. భగవంతుడి వల్ల మేము కూడా కాంగ్రెస్ పార్టీ సెంటర్లో కూడా వస్తుంది. ఈ తీర్పు కూడా వాళ్ళది పెద్ద తీర్పే. ఒక మార్పు అనేది ఖచ్చితంగా కోరుకుంటారు. యావత్ భారతదేశంలో మార్పు అనేది కోరుకుంటున్నారు. కాబట్టి ఈ శ్రమపడి నెల 2 నెలల నుంచి శ్రమపడి మా కార్యకర్తలందరూ, ఈ మండల కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేసి ఏది వాదన సాధనతో ఉన్నా కూడా, ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా మన ఓటర్స్ దగ్గరికి పోయి వాళ్ళని కన్విన్స్ చేసి ఈ పార్టీ గురించి మన కొన్ని గ్యారంటీల గురించి, కొన్ని పథకాల గురించి, కాంగ్రెస్ పార్టీ పథకాల గురించి చెప్పినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు. మరి ఇంత సహకరించి ప్రజలు మా అందరికీ ఒక మంచి తీర్పిస్తున్నారని ఇక ముందు 4వ తారీఖు ఘన విజయం సాధిస్తున్నామని చెప్పుకుంటూ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. జై కాంగ్రెస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.